మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి అభినందనలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నాము అని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడి ఆయన సొంత కొడుకుని గెలిపించలేకపోయాడని ఎగతాళి చేశారు. అందుకే ఆ రోజు మిమ్మల్ని అడిగా, 5 సంవత్సరాలు మీకోసం కష్టపడ్డా, నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి ఆనాడు తోపుడు బండి కానివ్వండి, టిఫిన్ బండి అందించాం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని అని పేరు పెట్టి 3 క్లినిక్లతో పాటు ఎవరికైనా మందులు కావాలంటే ఉచితంగా కల్పించాం. చివరికి ఊర్లో ఎవరైనా కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు కూడా మనం వేసాం. ఊరిలో పెళ్లి జరిగితే ఒకవేళ నేను రాలేకపోతే పెళ్ళికి బట్టలు పెట్టాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో మీ లోకేష్ చేశారు. అది మీరు గుర్తుపెట్టుకున్నారు. నేను 53,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించమంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ 91,000 మెజార్టీతో గెలిపించి నేను శాసనసభకు పంపించాను. ఆనాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకే మాట అన్నారు, అయ్యా దశాబ్దాలుగా మేము ఇల్లు కట్టుకుని మీ ఇక్కడ నివసిస్తున్నాం, రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. అనేక రాజకీయ నాయకులు అంటున్నారు ఇక్కడ ఇల్లు ఉండదు అని, అధికారులు వస్తారు భయపడిస్తున్నారు. మాకు శాశ్వత భూ హక్కు కల్పించండి, దీనిపైన ఆనాడు మీరు కోరారు. ప్రచారంలో మీ అందరు చెప్పాను, ఇది నా బాధ్యత. ఒకేసారి ఇది అవదు, కొన్ని ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఉంటాయి, కొన్ని కొంచెం సమయం పడతాయి, కొన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి కానీ నేను రెగ్యులరైజ్ చేయలేను అని ఆనాడు చెప్పా. ఇచ్చిన మాట మేరకు మొదటి విడతలో 3,000 పట్టాలు అందజేశాం. ఈరోజు రెండో విడతలో 3,000 పట్టాలు మీకు ఈరోజు ఇష్టం జరుగుతుంది. ఇది మీ భూమే కానీ హక్కు లేని పరిస్థితి. ఇది మీ భూమే కానీ గతంలో పిల్లలు చదువు కానివ్వండి, లేదంటే వేరే కార్యక్రమాలకి భూమిని తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు తీసుకుందాం అంటే వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఒక్క రోజులో సుమారుగా 1,000 కోట్ల విలువైన భూమికి మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ ఒక విషయం ఆలోచించండి. మొదటి సంవత్సరంలో అధికారులందరూ ఇంటికి వచ్చారు, కొలతలు తీసుకున్నారు. అనేక అపోహలు వస్తాయని వేదికమైన నాయకులందరూ కూడా అధికారులతో కలిసికట్టుగా వచ్చి సుమారుగా 10,000 గడపలు తొక్కి కొలతలన్నీ తీసుకుని ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళారు. ఒక్క కప్ కాఫీ మిమ్మల్ని అడగలేదు, ఒక్క గ్లాస్ నీరు మేము ఇదేం తీసుకోలేదు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంటి పట్టాలనే గల చాలామంది తయారవుతారు, మాకు ఇది ఇస్తే అది చేస్తాను. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా, మంగళగిరిలో అది జరిగేదానికి లేదని నేను చెప్తాను. జరిగింది. ఈరోజు స్వతహాగా ఒక బాధ్యతగా కూటమి మీకోసం పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన పవన్ అన్న గారు, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు నడిపించే దిశగా పనిచేస్తున్నారు. 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 5 సంవత్సరాలు కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేని రోజులు చూసాం. 5 సంవత్సరాలు ఎవరితో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి చూసాం. ఈరోజు మనందరికీ స్వేచ్ఛ వచ్చింది, హాయిగా పని చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా మెరుగుపడింది. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం చేస్తున్నాం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలు బస్సులో ప్రయాణించే ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. చేనేత సోదరులకి 200 యూనిట్